బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మాత కేదార్ మరణంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. దుబాయ్లో కేదార్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కేదార్ భార్య చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇక అత్యంత సాధారణ వ్యక్తిగా ఉన్న కేదార్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లకు పడకలెత్తారని చామల గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కేదార్ చనిపోతే గులాబీ నేతలు ఎవరూ దుబాయ్ ఎందుకు వెళ్లలేదని చామల అనుమానం వ్యక్తం చేశారు. కేదార్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని విచారణ చేయించాలని చామల డిమాండ్ చేశారు. ఎవరైతే కేదార్ అనే వ్యక్తి దుబాయ్లో మరణించిండో 24వ తారీఖు నాడు పోయిన దీనికి సంబంధించి నేను నిన్న కిషన్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఈరోజు పొద్దున్నే సమాచారం ఏంటంటే ఆయన మృతదేహాన్ని దుబాయ్ పోలీసులు వాళ్ళ కుటుంబానికి దాంట్లో అనుమానాస్పద మృతి ఏం లేదు, ఇది జెన్యూన్గా జరిగినటువంటి మరణమే అని చెప్పి, అంటే ఏ అనుమానాలు లేవని చెప్పి ఆ బాడీని వాళ్ళ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేసిరని, దాని అంత్యక్రియలకు ఎవరు సీని ప్రముఖులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ అత్యంత సన్నిహితులు రాజకీయ ప్రముఖులు కానీ అటెండ్ కాలేదు, అందరూ దూరంగా ఊరు అనేది తెలంగాణ ప్రజలు గమనించారు. ఈ కేదార్ అనే వ్యక్తి గతంలో అత్యంత సన్నిహితుడు కేటీఆర్ గారికి, వారి కుటుంబ సభ్యులు కొంతమందికి. ఈ కేదార్ అనే వ్యక్తి తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఏం లేకుండే, వచ్చిన తర్వాతనే కోట్లకు పడిగెత్తి పబ్బులు పెట్టడము, ఎయిర్లైన్స్లో ఏవియేషన్ బిజినెస్ చేయడము, అంటే ఏదైతే మనం కార్లు కిరాయికి ఇస్తామో అట్లా విమానాలు కిరాయికి ఇచ్చే స్థాయికి దిగింది. ఎన్ని కోట్ల రూపాయలు ఎట్లకెళ్ళి వచ్చినాయి అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. సన్నిహితులైనటువంటి ఆయన ఆ రోజు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆ రోజు ప్రతి రూపాయి ఏదైతే కమిషన్ల ద్వారా దండుకున్న డబ్బులు ఈ కేదార్ అనే ఒక వ్యక్తి, అంటే వాళ్ళకు గ్రూప్ ఉంది, దీంట్లో కేదార్ అనే వ్యక్తి ఒక వ్యక్తి, ఆయనకు రియల్ ఎస్టేట్లో దుబాయ్లో నల్లధనాన్ని తెల్లధనం చేసి దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఆయనతో పెట్టుబడులు పెట్టించారు. ఈరోజు ఆయన చనిపోతే వీళ్ళెవరు పోవడం కానీ అసలు ఆయన ఎవరో గుర్తు తెలియదని, ఆయన మాకు పరిచయం లేదనే విధంగా వీళ్ళ ధోరణి చూస్తేనే అనుమానాస్పదంగా ఉంది. వారి భార్య కూడా మాట్లాడుతూ ఇక్కడే మేము అంత్యక్రియలు చేసుకుంటాము, ఎందుకంటే మా ఈ యొక్క డెడ్ బాడీని తెలంగాణకు తీసుకుపోతే అక్కడ ఏమైనా కాంట్రవర్సీ అయింది అన్న ఆలోచన కూడా అనుమానాస్పదంగా ఉంది. ఎవరు కూడా ఎందుకు దూరంగా ఉండాలి? వీలైతే మన దగ్గర వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే మనకు వాళ్ళతోటి ఎటువంటి ఇల్లీగల్ వ్యవస్థలు నడిపినటువంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఓపెన్గానే పోవాలి, తెలిసిన వాళ్ళు బట్టి.